నందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్న ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి అధికారంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమి అడిగినో అది ఆయన వలన మనకు దొరుకును. 1 యోహాను 3:22 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభా నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి వారు విశ్వాసంతో నాయన అడిగి పొందుకున్నట్లుగా నువ్వు సహాయం చేయండి. నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా నీ కాపుదల భద్రతలో ఉంచండి. వారి చదువుల్లో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఉద్యోగాల్లో నాయన నువ్వు తోడుగా ఉండి సహాయం చేయండి. అలాగే నా తోటి సేవకులు నాయన ఆయా స్థలాల్లో మీటింగ్ జరుపుతున్నారు. మంచి వాతావరణాన్ని కూడా దయచేయండి ప్రభా. ప్రకృతిలో మార్పులు కలిగించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి నాయన. సంతానం లేని వారికి సంతానం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్లో ఇబ్బందులు పడుతున్నారు. అటు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నువ్వు కనికరించు, సహాయం చేయండి. కాలేజీలకు వెళ్ళి చదువుకున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండి మేలుతో నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి తన కృపలో వర్ధిల్ల చేసి కాపాడి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.